ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ సాయంకాల సమయంలో నువ్వు మాకు అందిస్తున్న జ్ఞానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మరొక సందేశాన్ని చెప్పాలని నిలబడి నాకు మంచి జ్ఞానాన్ని, వింటున్న వెళ్ళికి మంచి మనస్సుని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు నేను చెప్పబోయే పాఠం మృగము వలె చీల్చివేసే దైవం. మరొకసారి, మృగము వలె చీల్చివేసే దైవం. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఎలాంటి పని చేయగలడంటే మనల్ని మృగములాగా చీల్చివేయగలడు, చీల్చివేస్తాడు అని చెప్తున్నాను. ఇంతకీ ఈ విషయాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం. మామూలుగా మనం ఆలోచిస్తే లోకంలో ఉన్న వాళ్ళే, ఒక పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారు? చాలా అపురూపంగా చూసుకుంటారు, చాలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎంతో కోపం తెప్పించినప్పుడు వాళ్ళకు మాట అంటారు, ఏంటంటే నేను చీరేస్తానంటారు. అది జస్ట్ మాట వరుసకే గాని నిజంగా చీరేస్తారా? ఒక కత్తి పట్టుకొచ్చి ఇక నేను చీరేస్తానన్నాను కదా అని చీరేస్తారా? చీరేయరు. మనుషులే చీరివేయలేనప్పుడు దేవుడు చీరేస్తాడా? దేవుడు చీల్చేస్తాడా? దేవుడి గురించి మనకి ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునిలో ఎంత ప్రేమ ఉందండి? ఎంతో ప్రేమ ఉంది. అందుకే బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, దేవుడి దగ్గర ఎక్కువ ప్రేమ ఉందని రాయబడలేదండి, దేవుడే ప్రేమ అయి ఉన్నాడని రాయబడి ఉందండి. యోహాన్ పత్రికల్లో ఆయన రాసిన ఒక రెఫరెన్స్ మనం గుర్తు చేసుకోగలిగితే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఉంటుందండి. దేవుడే అంటే దేవుడిలో ప్రేమ ఉండడం కాదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అలాగే ఇంకా ఆయన గురించి అనేకమైన వాక్యాలు మనం ఒక జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కృప ఎడబాయినది, ప్రేమ నిరంతరం ఉండును అని బైబిల్లో మనం అనేక సందర్భాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాంటి అనేక సందర్భాలు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ప్రేమ నిరంతరం ఉంటుంది, ఆయన కృప కూడా ఎడబాయినది. కానీ అలాంటి సందర్భంలో నేను ఇక్కడ వాడిన పదం ఏంటి? మృగము వలె చీల్చివేసే దైవం అన్న. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి బైబిల్లో చూద్దామండి. ఇక్కడ చీల్చివేయడం అనే ఒక పదాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, అప్పుడప్పుడు కొన్ని సార్లు కొన్ని యాక్సిడెంట్స్, మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు. వాళ్ళు వెంటనే వచ్చి ఏం చేస్తారంటే, అసలు ఎలా చంపబడ్డాడు, ఈ వ్యక్తిని ఎలా చంపారు, వాళ్ళకి చాలా అనాలిసిస్ చేసిన అనుభవం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు అనుకోండి, ఆ అబ్బాయిని ఎవరన్నా కావాలని పడేస్తే ఒక విధంగా పడిపోతాడు, కాలు స్లిప్ అయి పడిపోతే ఇంకొక విధంగా పడిపోతాడు. ఇలా అనేకమైన అనాలిసిస్ చేసి ఒక కత్తి పోటు ఉంటుంది చూసారా, నిజంగా ఒక చైన్ స్నాచర్ వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు అనుకో, ఆ చైన్ రావట్లేదు అనుకుని ఏ పీక్ కోసం వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పోటు ఒకలాగా ఉంటుంది. ఒకటి కత్తితో పొడుస్తున్నాడు అనుకోండి, ఆ పోటు ఇంకొక రకంగా ఉంటుంది. ఫోరెన్సిక్ వాళ్ళు ఈజీగా ఈ విషయాలన్నీ కనిపెట్టేయగలరు. ఇక్కడ చీల్చి అనే పదం మనం వాడుతున్నామంటే, ఎందుకు దేవునికి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? చీల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత కోపం వచ్చిన పరిస్థితులు ఏంటి? ఒకసారి కొన్ని రెఫరెన్సెస్ చూద్దామండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. దేవునిని మరచువారులారా మీరు యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడునూ లేకపోయాను. నిజంగా ఈ రిఫరెన్స్ లో సెకండ్ పార్ట్ మీరు ఆలోచిస్తే, దేవుడు చీల్చేస్తానని చెబుతున్నాడు, చెప్పేస్తంతో పాటు కింద ఏమంటున్నాడంటే మిమ్మల్ని తప్పించేవారు ఎవరునూ లేరంట. నిజంగా దేవుడే రంగంలోకి దిగితే తప్పించే వాళ్ళు ఎవరుంటారండి? అసలు ఎవ్వరు ఉండరు. మరి ఆయన ఏమంటున్నాడంటే, దేవునిని మరుచువారు రారా, దీన్ని యోచించుకోండి, నేను మిమ్మల్ని చీల్చివేయుదును, చీల్చేస్తాను, మిమ్మల్ని తప్పించుకోవడం మీ వల్ల కాదు అని చెబుతున్నాడండి.
ఇంతకీ ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఒక పదాన్ని కూడా వాడాడు, ఏంటంటే దేవునిని మరుచువారులారా. ఒకసారి అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చిందో ఒకసారి కొంచెంసేపు ఆగా ఆలోచిద్దాం. ఇలాంటి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, అట్లా అలాంటి వాటిని కూడా ఒకసారి చూద్దాం. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడినైతిని, చిరుతుపులి మార్గమున పొంచి ఉండినట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉన్నాను. ఇంకా చాలండి. ఇక్కడ రెండు కనిపించినాయి. ఒకటి ఎలా ఉన్నారంటే, ఫస్ట్ పార్ట్ లో మనకి దేవుడు మనకి ఎలా కనిపిస్తున్నాడు? సింహము వలె కనిపిస్తున్నాడు. ఇంకో సెకండ్ రెఫరెన్స్ లో ఒక్క నిమిషం నన్ను కూడా ఓపెన్ చేయను. హోషియా 13వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడినైతిని. ఇంకేమంటున్నాడంటే, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉన్నాను. నార్మల్ గా చిరుతపులి ఎలా వేటాడుతుందంటే, అది ఫస్ట్ ఎలా ఉంటుందంటే దాక్కుని ఉంటుందండి. ఎప్పుడైతే ఆ లేడీ గాని ఏదైతే దగ్గరికి వస్తుందో, ఎప్పుడైతే సడన్ గా కరెక్ట్ పాయింట్ లో ఉంది నేను క్యాచ్ చేయగలను అని డిసైడ్ అయినప్పుడు ఒకేసారి దూకేస్తుంది. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను మార్గంలో పొంచి ఉన్నాను. చిరుతపులి ఎలా అయితే పొంచుందో నేను కూడా అలాగే పొంచున్నాను అంటున్నాడు. నేను వీళ్ళకి సింహం వంటి వాడిని అయ్యాను నేను అంటున్నాడు. మీరు ఒకసారి కొన్ని యాక్సిడెంట్లు లేకపోతే కొన్ని దొంగతనాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి ఆ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క పొంచి ఉంటారన్నమాట. మీరు ఎప్పుడైతే ఆ రాళ్ళు చూసి ఆపుతారో ఆ మరుక్షణం వాళ్ళు వెంటనే వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంటే చంపేయడం, లేకపోతే మీ దగ్గర ఉన్నవి తీసేసుకోవడం జరుగుతుంది. అలాగే దేవుడు కూడా మాటు వేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ దేవుడికి ఇంత మాటు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇక్కడ ఏదో జరిగింది. ఈ సందర్భాల్లో ఈ దేవుడు ఇలాంటి పదాలు వాడుతున్నాడంటే ఏదో జరిగింది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను నాలో ఎలాంటి క్యారెక్టర్ ఉందంటే తేడా వస్తే నేను చీల్ చేసే టైప్ అని దేవుడు చెప్తున్నాడండి. కానీ ఇంకా దాని తర్వాత రిఫరెన్స్ కూడా మీరు చదవగలిగితే 8వ వచనం, పిల్లలు పోయిన ఎలుకబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్ముని చీల్చివేయుదును. నార్మల్ గా ఎలుకబంటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అండి. పులు పంజా దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఎలుకబంటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. పోగా ఒకవేళ తన పిల్లల్ని గాని పోగొట్టుకుందనుకోండి ఎలుకబంటి, కర్మకాలి ఆ మార్గంలో మీరు అప్పుడే గాని వెళ్తున్నారు అనుకోండి, అది ఏమనుకుంటుందంటే మీరే తన పిల్లల్ని తీసేశారని అనుకుంటుంది. ఎలాంటి పట్టు నుంచి అయినా విడిపించుకోవచ్చు, కానీ ఎలుకబంటి, అది కూడా పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటి పట్టులో నుంచి పట్టించుకోవడం, అసలు తప్పించుకోవడం మీకు సాధ్యమే కాదు. సాధ్యం కాకపోవడం కాదు, అసలు మిమ్మల్ని దానిలో నుంచి రక్షించే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. ఇంకా చంపేంత వరకు ఆ ఎలుకబంటి వదలదు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుకబంటి లాగా నేనున్నాను అని చెప్తున్నాడండి. నిజంగా దేవుడు కూడా పిల్లల్ని పోగొట్టుకున్నాడా? నరకంలో అనేక మంది వెళ్ళిపోయారంటే దేవునికి ఏముంది? పిల్లల్ని పోగొట్టుకున్న ఆ బాధ ఉంది కదండి. దేవుడు కూడా పిల్లల్ని పోగొట్టుకున్నవాడే కదా. అనేక మంది నరకానికి వెళ్ళిపోయారంటే దేవుడిలో కూడా ఏ బాధ ఉందంటే పిల్లల్ని పోగొట్టుకున్న బాధ ఉంది. నేను కూడా ఎలాంటి వాడినంటే, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుకబంటి ఎలా అయితే పట్టుకుంటుందో నేను కూడా, నాలో కూడా అలాంటి క్యారెక్టరే ఉంది. తేడా వస్తే నేనేం చేస్తానో తెలుసా? పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుకబంటి ఎలా అయితే కాచు కాసుకుందో నేను కూడా అలాగే ఉంటాను అని చెప్తున్నాడు. అలాగే చిరుతపులి గురించి కూడా దేవుడు చెప్పాడు. అలాగే నెక్స్ట్ రిఫరెన్స్ కూడా చదవగలిగితే, నేను వారి మీద పడి వారి రొమ్ముని చీల్చివేయుదును, ఆడసింహము ఒకరిని మృంగివేయినట్లు వారిని మృంగివేతును. చాలండి. మనకి నార్మల్ గా జియోగ్రఫీ ఛానల్స్ చూస్తే అక్కడ ఎక్కువగా మగ సింహాల కంటే ఆడ సింహాలే వేటకి ఎక్కువగా వెళ్తూ ఉంటాయండి. ఇక్కడ ఆడసింహం వలె అని కూడా పోల్చుతున్నాడండి.
అంటే సింహంగా పోల్చాడు, ఆడసింహంగా పోల్చాడు, అలాగే ఎలుగుబంటి పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటితో పోల్చాడు. ఆ తర్వాత చిరుతపులి, అసలు వేగంలో అంటే నువ్వు తప్పించుకోలేవన్నమాట చిరుతపులి, ఎందుకంటే దాని వేగంతో సింహం కూడా పోటీ పడలేదు. చిరుతపులి సింహం కంటే వేగంగా పరిగెడుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే నాలో ఇవన్నీ క్యారెక్టర్స్ ఉన్నాయి. సింహం ఎలా అయితే కాచుకుని ఉందో, చిరుతపులి ఎలా అయితే కాచుకుని ఉందో, ఎలుగుబంటి పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎంతైతే రౌద్రంతో ఉంటుందో, ఎంతైతే కోపంతో ఉంటుందో, నేను అలాగే కోపంగా ఉన్నానంటున్నానండి. ఒకసారి మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. ఒక్క నిమిషం అండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనిడి. దేనిని యోచించుకోవాలి? ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, లేని ఎడల, ఒకవేళ మీరు గాని దీని గురించి గాని ఆలోచించలేదంటే నెక్స్ట్ చెప్తున్నాడు, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేస్తాను. దేవుణ్ణి మరిచిపోయిన అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి మనకు ఐడియా వచ్చేసింది. ఎవరంటే వీళ్ళు దేవునిని మరిచిపోయారు. దేవుణ్ణి మరిచిపోయారా అంటే దేవుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చాము అంటే దేవుడే కదండి కాపాడాడు. మరి అలాంటి కాపాడిన దేవుణ్ణే మరిచిపోయిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే చేసిన మేలును మర్చిపోతాడో, ఎవరైతే ఇన్నిసార్లు నిన్ను కాపాడి ఇక్కడి వరకు నిన్ను తీసుకొచ్చాడు కదా దేవుడు, ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడుకుంటూ వచ్చిన దేవుని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను చీల్చివేస్తాను. దానికి ముందు ఏదో చెప్తున్నాడండి, దీనిని యోచించండి అని చెప్తున్నాడు. దేన్ని యోచించమంటున్నాడు అంటే అది ఏ టైప్ ఆఫ్ పర్సన్స్ కి చెప్తున్నాడు అంటే దేవుని మర్చిపోయే వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ వాళ్ళకి ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దీనిని యోచించండి, ఏదో ఆలోచించమని చెప్తున్నాడు. ఏం ఆలోచించమన్నాడు ముందు రిఫరెన్స్ లో చూద్దామండి. ముందు రిఫరెన్స్ కంటే 16 నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి నేను చదివేస్తాను, చివరి రిఫరెన్స్ అందరం కలిసి చదువుదాం. 16వ వచనం నుంచి చదువుదామండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇక్కడ చెప్పిన మనకి అనేకమైన పాపాల గురించి ఇక్కడ అర్థమవుతుంది కదండి. వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదిగో నీ నాలుకలో కపటం కనిపిస్తుంది. కీడు చేయవలనని నీ నోరు తెలుసుకుంటున్నావు అని అర్థమవుతుంది. అంటే ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళ గురించి మనకు అర్థమవుతుందండి. 21వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇట్టి పనులు నీవు చేసినను నేను, అంటే దేవుడు అంటున్నాడు, నేను మౌనంగా ఉన్నాను. నువ్వు ఇలాంటి పనులు చేసినా కూడా నేను ఎలా ఉన్నాను తెలుసా? మౌనంగానే ఉన్నాను. నేను ఇంకా సైలెంట్ గానే ఉన్నాను. అందుకు నేను కేవలం నీ వంటి వాడు నీవు అనుకున్నావా? నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా దీనిని ఆలోచించండి. దేనిని ఆలోచించమని అంటే ఈ పై రిఫరెన్స్ ని ఆలోచించమన్నాడు. ఒకవేళ దీనిని యోచించుకొనిడి, లేని ఎడల మీరు దీన్ని అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదంటే నేను మిమ్మల్ని చీల్చివేసేదను. 21వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను. ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నా కూడా దొంగతనం చేసిన వెంటనే చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా చూసారండి మీరు? లేదు. అంటే దేవుడు ఏమన్నాడు? ఎలా ఉన్నాడు? సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత అయితే కొన్ని మంది ఏమనుకుంటారంటే, ఇలా సైలెంట్ గా ఉంటే దేవుడు కూడా మనలాంటి వాడేనేమో, శిక్షించడేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. 21లో కింద చూడండి. అందుకు నేను కేవలము
నీ వంటి వాడినని నీవు అనుకుంటివా? అంటే నేను ఏమీ చేయలేను నువ్వు అనుకున్నావా? దొంగతనం చేసి ఒకరిని నువ్వు ఇరికించి, లేకపోతే ఒకరి మీద అబద్ధ సాక్ష్యం పలికించి ఇలా చేసినా నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అనుకుంటున్నావా? అయితే అయితే దాని తర్వాత చదవండి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఈ గద్దించదను అనే మాటను ఒకసారి ఆలోచిద్దామండి. చీల్చి వేయడానికి ముందు దేవుడు ఏం చేశాడంటే గద్దించాడు. గద్దించే ముందుకు దేవుడు ఏమన్నాడంటే సైలెంట్ గా ఉన్నాడు. దేవుడు నువ్వు తప్పు చేసినప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత నీకు ఇవి తెలియజేసి నిన్ను గద్దించాడు. ఈ గద్దించినా కూడా నువ్వు మారలేదు కదా, దీన్ని యోచించుకోలేదు కదా, నువ్వు దీన్ని అసలు సరి చేసుకోవాలనుకో. ఈ రిఫరెన్స్ ముందుగా చదివితే 17వ వచనంలో దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు. అంటే సైలెంట్ గా ఉన్నాడు, నీకు తెలియజేశాడు, గద్దించాడు, కానీ దిద్దుబాటు నీకు అసహ్యం కాబట్టి నువ్వేం చేయలేకపోతున్నావు, దీన్ని యోచించలేకపోతున్నావు. ఇలాంటి యోచించినప్పుడు, ఇలాంటి పాపాలు చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను చీల్చి వేస్తానంటున్నాడండి. అంటే ఎప్పుడు దేవుడు చీల్చి వేస్తాడండి? దేవుడు ఎప్పుడైతే మర్చిపోతామో, ఇలాంటి తప్పులు ఎప్పుడైతే చేస్తామో, ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని చీల్చి వేస్తాను. నేను ముందు సైలెంట్ గా ఉంటాను, నీకు తెలియజేస్తాను, దిద్దుబాటు చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. ఇలా అవకాశం ఇచ్చిన తరువాత వరుసగా ఈ సంగతులన్నీ నీ ముందు పెడతాను. నేను సంగతి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇవన్నీ నీ కోసం నీకు ఎందుకు పెట్టాను తెలుసా? ఇవన్నీ నీకు గద్దింపుగా ఉండాలని. అంటే ఈ సందర్భం బట్టే నువ్వు తెలుసుకోవాలి, ఈ సందర్భం బట్టే నువ్వు తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఈ సందర్భం వరుసగా పెట్టుకుంటా వచ్చాడంటే అండి దేవుడు. అంటే అవకాశం ఒకటని కాదు, చాలా అవకాశాలు ఇచ్చుకుంటా వచ్చాడు. ఇలా అవకాశాలు ఇచ్చుకుంటా వచ్చిన, గద్దించుకుంటూ వచ్చినా కూడా నువ్వు మనం వినలేనప్పుడు, దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉంది కదా, ఇలాంటి దిద్దుబాటు నువ్వు చేసుకోలేనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే దీన్ని ఆలోచించుకొనడి, యోచించుకొనడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును. కానీ దాని తర్వాత ఇంకొక మాట కూడా ఉందండి. అదేంటంటే తప్పించువాడు ఎవ్వడును లేడు. దేవుడే మార్గంలో పొంచి ఉన్నాడు అంటే ఇంకా ఆ సింహానికి అడ్డేముంటుందండి? ఏమీ లేదు. దేవుని కూడా ఇదే చెప్తున్నాడు. ఇదే సందర్భాన్ని ఇంకొక గ్రంథంలో కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది కూడా చదువుదామండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5 నుంచి చదువుదామండి. 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. నేను గనులైన వారి యొద్దకు పోయిదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై యుందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారి కాడిని విరిచిన వారిగాను కట్లను తెంపుకొని వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేళ్లు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు ఏమవుతాడంట? చీల్చబడు. విశ్వాసఘాతకులందరినీ దేవుడు ఏం చేస్తాడంట? చీల్చేస్తాడంట. చదవండి ఇంకా. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారికి తృప్తిగా పోషించను. వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఇండ్లలో గుంపులుగా కూడుదురు. నేనెట్లా నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకయుందున
అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి తప్పులు చేస్తావో, ఇలాంటి పాపాలు చేస్తావో, ఇలాంటి పాపాలు చేసిన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నీకు తెలియజేస్తాడు, దిద్దుబాటు చేసుకునే అవకాశం ఇస్తాడు. ఇస్కరియోతు యోధాకు కూడా యేసుక్రీస్తును చంపటం ఆయన జీవితంలో చివరి ఘట్టమైతే అప్పటి వరకు సాదాసీదా బోధకులతో వాక్యం చెప్పించలేదండి. యేసుక్రీస్తుతోనే వాక్యం చెప్పించాడు. అంటే ఎలాగైనా మారాలి, ఇస్కరియోతుతో ఎలాగైనా మారాలి, మార్చుకోవాలనే దేవుని ఉద్దేశం చూడండి ఒకసారి. అంటే ఇంత తప్పు యేసుక్రీస్తుని అప్పగించేలాంటి తప్పు చేయబోతున్నా కూడా దేవుడు ఏమనుకున్నాడంటే ఇస్కరియోతు గురించి ఏనాడు తప్పుగా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటే ఇస్కరియోతు యోధా నువ్వులే, ఇప్పుడు ఇస్కరియోతు యోధానే నన్ను అప్పగించేవాడని ఎప్పుడు కూడా దేవుడు అందరిలోనూ హైలైట్ చేసుకుంటూ ఎప్పుడు అలా చెప్పలేదండి. పోగా మారడానికి అవకాశాలను ఇచ్చాడు. ఎలాగైనా నువ్వు యేసుక్రీస్తు అంటే డబ్బు సంచిని యోధా యొద్దనే పెట్టాడు. ఎందుకు? అట్లీస్ట్ ఈ ధనాన్ని తీసుకునైనా ఆ ధనం కోసం ఆశపడకుండా ఉంటావని, అప్పుడైనా యేసుక్రీస్తుని అప్పగించకుండా ఉంటావని. అది దేవుని సంకల్పం అయినప్పటికీ అప్పగించువానికి శ్రమ. అంటే ఇక్కడ కూడా అనేకమైన తప్పులు చేసిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అయినా కూడా దిద్దుబాటు చేసుకోకపోతే అలాంటి వాళ్ళకి దేవుడు వేసే శిక్ష ఏంటి? చీల్చి వేస్తాడంట. అంటే మృగాన్ని చీల్చి వేసినట్టుగా చీల్చి వేస్తాడు దేవుడు. అవును, దేవుడు మృగాన్ని చీల్చి వేసినట్టుగానే ఎవరైతే దేవుణ్ణి మరిచి తప్పులు చేస్తారో, ఎవరైతే అనేక సార్లు గద్దించినా కూడా దేవునికి లోబడరో, అలాంటి వారికి దేవుడు విధించే శిక్ష ఏంటంటే చీల్చివేయడం. ఈ చీల్చివేయడం గురించి మనం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో అలాంటి శిక్షలు వేస్తేనే భయం వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూసిన కొన్ని తప్పుల గురించి మనం ఆలోచిస్తే, ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఖచ్చితంగా గట్టి శిక్ష వేస్తే తన తరాల్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, అది గుణపాఠంగా ఉంటుంది. తన కుటుంబంలో ఉన్న వారికి ఏమవుతుంది, అది ఓకే ఇలాంటి తప్పు మనం చేయకూడదు, ఇదిగో నా తండ్రికి ఇలాంటి శిక్ష యెహోవా వేశాడంటే నేను ఈ తప్పు చేయకూడదు అని అనుకుంటామని దేవుడు ఏం చేశాడంటే చీల్చివేయడం అనే శిక్షను కూడా దేవుడు పెట్టాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, దేవుడు మనల్ని కూడా చీల్చేస్తాడా? మనల్ని కూడా చీల్చేస్తాడండి. పాత నిబంధనలో ఒక దైవజనుడినే చీల్చేశాడు. అంటే మనం ఏమనుకోవచ్చు అంటే మనం వాక్యం చెబుతున్నాం, మనం చర్చికి వస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని చీల్చివేయడేమో అని మనం ఒకవేళ అనుకోవచ్చేమో. ఎందుకైనా అదృష్టం కొద్ది మనకు ఒక రెఫరెన్స్ ఉంది, ఒక దైవజనుడిని దేవుడు చీల్చేశాడు అంటే మనల్ని కూడా చీల్చేస్తాడు. ఆ రెఫరెన్స్ చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. మార్గములలో నుండి అతన్ని తోడుకొని వచ్చి వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతనిని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను. ఎలా చంపిందంట? సింహం తన ఇష్టం వచ్చినట్టుగా చంపలేదంట, యెహోవా చెప్పిన ప్రకారమే ఏం చేసిందంట, చీల్చి చంపేసిందంట. అంటే ఎలా చీల్చాలో కూడా దేవుడే చెప్తున్నాడా? ఎవరిని చంపేసింది? దైవజనుడిని, ప్రవక్తని చంపేసిందా? ఇటు సింహం చీల్చేసిందా? చీల్చేసిందండి. ఎందుకు చీల్చేసింది? యెహోవా మీద తిరుగుబాటు చేశారు. యెహోవాకి తిరుగుబాటు అంటే దైవజనుడు అంటే నీకు అన్నీ తెలుసు కదా. అంటే దైవజనుడు ప్రవక్త అంటే ఏంటి? నీకు ధర్మశాస్త్రం, నువ్వు బైబిల్ని రోజు చదువుతావు. దేవుడు అంటే భయం ఉందని నీకు తెలుసు, దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకాలని తెలుసు. అలా బ్రతకడం లేదు అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు దేవుడు విధించే శిక్ష ఏంటంటే చీల్చివే. ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నామండి, మనకు కూడా దేవుడి గురించి అనేక విషయాలు తెలుసు, దాని ప్రకారంగా బ్రతకగలుగుతున్నామా? దేవుడు అంటే భయం ఉంటుందా? నేను ఎప్పుడు ఒకటి అనుకుంటానండి, ఏంటంటే భక్తిలో మనం ఎప్పుడన్నా అంటే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తే, ఒకరికి సహాయం చేయొచ్చు అని ఎప్పుడైనా మనకి భక్తిలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకరికి సహాయం చేయొచ్చు అని అనిపిస్తుంది.
అదే దేవుని మీద భయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎలాగైనా దేవుని చెప్పాడు కాబట్టి సహాయం చేయాలనిపిస్తుంది. నేను ఇంకో కోణంలో పెడతాను చూడండి. ప్రార్థనకి రావాలనిపిస్తుంది భక్తిలో ఉంటే, అదే భయం ఉంటే ఖచ్చితంగా రావాలనిపిస్తుంది. అందుకనే కొన్ని దేవుడు ఇలాంటి క్యారెక్టర్ కూడా నాలో ఉంది, తేడా వస్తే ఇలాంటి క్యారెక్టర్ లో కూడా నేను కనిపిస్తాను అని చెప్పడం కోసం అనేక సందర్భాలు బైబిల్లోంచి రాయించాడు. ఇలాంటి సందర్భాలు చదివినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు మార్గంలో పొంచి ఉన్నాడు. మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో, మనం ఏమన్నా ఎక్కడన్నా తప్పిపోతున్నామో, ఇంకా మనకు తెలుసు కదండి ఏంటి, పొరుగు వారిని ప్రేమించాలని. అయినా కూడా నువ్వు పొరుగు వారి మీద ఏదో ద్వేషాన్ని పెట్టుకున్నావేమో, లేకపోతే ఏదన్నా చిన్న తప్పు చేస్తున్నావేమో మనకి తెలియకుండా. ఒకవేళ నిజంగానే నీకు తెలియలేదనుకోండి, ఈ రోజు దేవుడు ప్రార్థనలు అడగండి. ఏమని? ఇదిగోండి తండ్రి, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానేమో, నాకు తెలియజేయండి తండ్రి, నేను దాన్ని సరి చేసుకుంటాను. తెలియక చేస్తే, వాళ్ళు తెలిసే తప్పు చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ గద్దింపుని ఏం చేస్తున్నావు? త్రోసివేస్తున్నావు. అప్పుడు నువ్వు ఇంకా భయపడాలి. ఏంటంటే నీకు చీల్చివేయడం మరి ముందుంది. కొత్త నిబంధనలో సింహాలు ఉండవు కదండి, మనం అడవిలో లేవు కదండి. అంటే దానికంటే భయంకరమైన సింహానికి దేవుడు ఇస్తానంటున్నాడు. అది చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కాబట్టి కార్యములను చివరి వచనమేనా? కార్యములను ఒక్క నిమిషం నేను కూడా అవుతుంది. దేవుని న్యాయ విధిని చదవండి. దేవుని న్యాయ విధిని చివరి వచనం. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఇట్టి సమ్మతించి వాటిని చేయుచున్నారు. ఈ రిఫరెన్స్ మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్తాను చూడండి. కొత్త నిబంధనలో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఇదిగో మారని వాళ్ళని దేవుడు ఏం చేస్తాను, ఎవరికి అప్పగించేస్తానని చెప్పాడు? అపవాదికి అప్పగించేస్తానన్నాడు. ఆ సింహం దగ్గర నుంచి అయినా కూడా తప్పించుకోవచ్చేమో, అపవాది లాంటి గర్జించు సింహానికి అప్పగించేస్తే చాలా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుంది. కొత్త నిబంధనలు ఏం చేస్తాడంటే నీకు ఛాన్స్ ఇస్తాడు. నువ్వు తప్పు చేసినప్పుడు నేను వెంటనే నీ మీదకి ఏం రాదు, నీకు వెంటనే శిక్ష రాదు. వెంటనే శిక్ష రానప్పుడు నీకు ఏం జరుగుతుందంటే నీకు బోధ జరుగుతుంది. ఆ బోధని నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, నీ దగ్గరికి వస్తాను ఈ ఉపదేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, ఇదిగో అనేకమైన నువ్వు చేసిన ప్రతి తప్పు దేవుడు నీకు ఏదో విధంగా తెలియజేస్తాడు. ఆ తెలియచేసినప్పుడు నువ్వేం చేయాలి? దిద్దుబాటు వెంటనే దిద్దుబాటు చేసుకున్నావు అనుకో, నీకేం జరుగుతుందంటే వెంటనే దాని నుంచి నీకు తప్పించుకోబడతావు. అలాగాని నువ్వు ఎంతసేపు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు అనుకో, నీకేముందంటే అక్కడ పాత నిబంధనలు సింహాల చేత అప్పగించేశాడు. ఇప్పుడు మన దగ్గర మనం బ్రతుకున్న చోట సింహాలు లేవేమో గాని గద్దించు సింహము ఇంకా అనేకమైనవి ఉన్నాయండి. అవేంటంటే దేవుని శిక్షాస్మృతిలో అనేకమైన సమస్యలు కూడా ఉన్నాయి. నిన్ను సమస్యల్లో కూడా దేవుడు నెట్టివేస్తాడు. ఎప్పుడు గద్దింపుకు లోబడటం లేదంటే దేవుడు ఏం చేస్తాడు? సమస్యలోకి నెట్టివేస్తాడు. ఇదంతా బానే ఉంది, కానీ ఒకే ఒక్క ఆడ్ కేసు ఉంటుందండి. అదే యోబు గారి సందర్భం. దేవుడు యోబు గారిని కూడా ఏం చేశారంటే ఆయన్ని చీల్చివేసినట్టుగానే ఆయన జీవితాన్ని చేశాడు దేవుడు. ఎందుకని? అది ఆయనకు పరీక్ష. అలాంటి ఒక ఆడ్ కేసులో తప్ప మిగతా ప్రతి కేసులో మనకి ఎప్పుడైతే ఈ కొత్త నిబంధన సమయంలో అప్పుడు చీల్చివేయడం, ఇక్కడ మనం కూడా సమస్యలతో చుట్టుముట్టి మనం కూడా చీల్చివేయబడుతున్నాం, మన మనసు కూడా చీల్చివేయబడుతుందంటే ముందుగా మనం ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే ఉపదేశాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానేమో. ఇక్కడ మనకి బాగా కనిపించింది ఏంటి? ఇదిగో దేవుని చెప్పిన మాటలు సరిదిద్దుకోలేని వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, కపటము నోటితో తప్పుగా మాట్లాడిన వాళ్ళు, కీడు చేయాలని నోటితో కీడు చేయాలనుకున్న వాళ్ళు,
వ్యభిచారులు, దొంగలు అనేకమైన చూసాం కదండి కీర్తనలు చదివినప్పుడు. అంటే ఇలా ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఏమన్నా తప్పులు చేస్తున్నామా? తప్పులు చేస్తే ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే బైబిల్ చేస్తుంది దిద్దుబాటు. దిద్దుబాటు ఏంటి మరి? ఎవరు ఈ చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపం ఏంటి అంటే యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని రక్షించగలదు. ఈయన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి ఇప్పటి నుంచి ఇక తప్పులు చేయకండి. ఇప్పటి వరకు తెలియక చేసిన తప్పులు ఉన్నాయి చూసారా, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? క్షమిస్తానన్నాడు. ఆ క్షమాపణను మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని స్వీకరించి మన హృదయంలో ఏం చేయాలి? పాపాన్ని తీసివేసి హృదయంలో వాక్యాన్ని విత్తుకుంటే మనకి ఏమవుతుంది? మనకి అప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనం చెడుని కంప్లీట్ గా వదిలేసి మంచి చేస్తే ఆ చీల్చివేయటం అనే శిక్ష మనకు రాకుండా ఉంటుంది. లేని ఎడల చీల్చివేయబడతాం. ప్రార్థన చేసుకున్నామండి. పరలోక ముందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీరు బైబిల్లో రాయించిన ఒక పదం ఏంటంటే చీల్చివేయటం. ఈ సందర్భాన్ని చదివినప్పుడు మాకు చాలా భయం వేసింది తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు మాకు మీ ప్రేమ నిరంతరం ఉండును తండ్రి. ఆ మాట చదివినప్పుడు హృదయంలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం తండ్రి మాకు. అలాంటి సందర్భంలో ఈ మాటను చదివి మాకు నిజంగా భయం వేసింది తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇలాంటి క్యారెక్టర్ను అసలు ఎందుకు పెట్టామని మేము ఆలోచిస్తే ఆ ముందు రిఫరెన్స్ లోనే ఇదిగోండి తండ్రి, మీరు ఎంత తప్పు చేసినా వెంటనే శిక్షను మీరు పంపించలేదంటే మీరు మా పట్ల ఎంత ప్రేమను కనబరుచుతున్నారో అర్థమైంది తండ్రి. అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా మారని వారి పట్ల మీరు ఎంత ఇలాంటి వారిని శిక్షించాలి. ఇలాంటి వారిని శిక్షిస్తేనే మరొక వ్యక్తి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటాడని ఇర్మియా గ్రంథంలో కూడా మేము చూసాం తండ్రి. ఇలాంటి వాళ్ళని నేను శిక్షించకుండా ఉందునా అని మీరు ప్రశ్నించిన తీరును బట్టి ఇదిగోండి తండ్రి, ఇలాంటి తప్పులు ఏమీ చేయకుండా, ఇదిగోండి తండ్రి, ఇలాంటి శిక్షలు మాకు రాకుండా, ఇదిగోండి తండ్రి, చివరిగా మేము దైవజనుడిని చీల్చివేయడం కూడా చూసాం తండ్రి. అంటే మాకు కూడా ఇలాంటి శిక్ష వర్తిస్తుందని మాకు అర్థమైంది తండ్రి. మేము కూడా ఇంకా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లలో పడి ఉన్నామేమో తండ్రి, ఇంకా ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తున్నామేమో తండ్రి. ఇలాంటి తప్పులు ఏమి చేయకుండా మీకులాగా పరిశుద్ధులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఆ మార్గంలో వెళుతూ ఉండగా, ఆ పరిశుద్ధమైన మార్గంలో మేము వెళుతూ ఉండగా ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే దయతో క్షమించాలని కోరుకుంటున్నాం తండ్రి. అలాంటి తప్పులు మేము సరి చేసుకునే అవకాశం ఇవ్వండి తండ్రి. మమ్మల్ని చీల్చివేసే లిస్టులో కాకుండా ఇదిగోండి తండ్రి, మేము ముందే ఆ గద్దింపుకు లోపడి దాని ప్రకారంగా మీరు ఆ దిద్దుబాటుకి మేము సరిదిద్దుకోవాలి తండ్రి. ఆ దిద్దుబాటు మాకు ఎప్పుడైతే ఉపదేశం మాకు వచ్చిందో మేము సరిదిద్దుకుని మీరున్న నిత్య జీవితానికి మేము సంపాదించుకోవాలని ఎంతో ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా మీరు సహాయం అందించాలని కోరుకుంటే ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పొద్దున్న రాజేష్ మాట చెప్పాడు, విన్నారు కదా మీరు. చర్చికి వస్తేనంటండి ఎవరు చెప్పినా ఏదో కొత్త విషయం చెప్పకుండా వెళ్ళి కూర్చోరంట. ఎన్ని వారాలు జరిగినా, ఎన్ని వారాలు వచ్చినా చర్చికి, ఉదయం వచ్చినా మళ్ళీ సాయంకాలం వచ్చినా ఎవరు నిలబడి చెప్పినా కొత్త విషయం తెలుస్తుందంట. అలాగే ప్రసాద్ మంచి విషయం చెప్పాడు. ఏంటంటే పాత నిబంధనలో సింహాలు చీల్చి, కొత్త నిబంధనలో గర్జించి సింహం అంటే అప్పుడు మన మధ్యలో ఉన్న హరిబాబు వచ్చి ఒక పావు గంట చెప్తాడు, ముగించేస్తున్నాడు.